గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టాక్ పేరు వచ్చేసి అజూనీ బయోటెక్ లిమిటెడ్. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే అజూనీ బయోటెక్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ ఆఫ్ ఎనిమల్ ఫీడ్ అండ్ ఫీడ్ సప్లిమెంట్. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి చూడండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 81 crores ఉందండి. స్మాల్ క్యాప్ స్టాక్ అండి. స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ వచ్చేసి 81 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పిఈ వచ్చేసి 128 ఉంది. బుక్ వాల్యూ వచ్చేసి 16.4 ఉంది. ఆర్ఓసిఈ వచ్చేసి 4.98 ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 2.34 ఉంది. డెట్ చాలా తక్కువగా ఉందండి. ప్లేస్డ్ పర్సెంటేజ్ ఏమీ లేదు. ఇవి రెండు కొంచెం పాజిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయవచ్చు. అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి 29%, లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి 44%, లాస్ట్ 1 year యొక్క రిటర్న్స్ వచ్చేసి 184% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము, మీరు కనుక ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్వార్టర్ బేసిస్ సేల్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది అబ్జర్వ్ చేసి ఉంటుంది. క్వార్టర్ బేసిస్ కనుక గమనించినట్లయితే కన్సిస్టెన్సీగా సేల్స్ గ్రోత్ కనబడుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది అబ్జర్వ్ చేసి ఉంటుంది. ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే కన్సిస్టెన్సీగా క్వార్టర్ పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ గమనించినట్లయితే నెట్ ప్రాఫిట్ మీరు వచ్చేసి చూడండి, క్వార్టర్ బేసిస్ కనుక నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా ప్రాఫిట్ ఆన్ లాస్ కనుక గమనించినట్లయితే ప్రాఫిట్ ఆన్ లాస్ ఇక్కడ వచ్చేసి మీరు చూడండి, ప్రాఫిట్ ఆన్ లాస్ కనుక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ సేల్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది అబ్జర్వ్ చేసి ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కనుక గమనించినట్లయితే కన్సిస్టెన్సీగా సేల్స్ అనేవి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరుగుతుందా తగ్గుతుందా గమనించాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అబ్జర్వ్ చేయండి. కన్సిస్టెన్సీగా నెట్ ప్రాఫిట్ కూడా పెరగడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని గమనించినట్లయితే అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో చూడండి, రిజర్వ్స్ కనుక కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది అబ్జర్వ్ చేసి ఉంటుంది. కన్సిస్టెన్సీగా రిజర్వ్స్ పెంచుకోవడం జరుగుతుంది. కాస్త బారోయింగ్స్ పెంచుకోవడం జరుగుతుందండి. ఇది కాస్త నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ కనుక గమనించినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మ్యాక్సిమం పాజిటివ్గా పోస్ట్ చేస్తున్నారా నెగిటివ్గా పోస్ట్ చేస్తున్నారా అని గమనించాల్సి ఉంటుంది. క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మ్యాక్సిమం పాజిటివ్గానే పోస్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ స్టాక్ని టెక్నికల్ అనాలిసిస్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే హైయర్ ప్రైస్ ఉందో ఆ హైయర్ ప్రైస్ని బ్రేక్అవుట్ చేయడం జరిగింది. చూడండి, గత కొన్ని రోజుల నుంచి స్టాక్ యొక్క ప్రైస్ స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ ఉంది. ఓకేనా, ఏదైతే హైయర్ ప్రైస్ ఉందో ఆ హైయర్ ప్రైస్ని బ్రేక్అవుట్ చేయడం జరిగింది. విత్ బులిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, వీలైతే ఈ స్టాక్ని తప్పకుండా కరెక్షన్లో బై చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.